హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నానండి. ఈరోజు మా ఊరు చెరువు చూపిస్తున్నాను. చూసారా ఈ చెరువు? ఇది రాత్రి 10 గంటలు అయితే టపేల్ మని ఈ చెరువులో దయ్యం అయితే ఉరుకుతుందండి. చూసారా, ఈ చెరువులో ఎక్కువ మేము దీని వాటరే తాగుతూ ఉండేవాళ్ళము. ఇదివరకు నైట్ 10 అయ్యిందంటే స్టార్ట్ అయ్యేది టపేల్ మని పైనుంచి ఉరికేసేది. ఇప్పుడు నేను వెళ్తున్నాను, అదే ప్లేస్కి వెళ్తున్నాను. చుట్టూరు అయితే ఇప్పుడైతే చెట్లు వచ్చేసినాయి. అప్పుడు చుట్టూరు కొబ్బరి చెట్లు ఉండేవి కాదు. చూసారా ఈ చెరువు? చాలా భయపడుతూ ఉండేవాళ్ళం మేము నైట్ అయితే. ఎందుకంటే వాటర్కి ఈ చెరువుల నుంచే ఇంటికి జారేసుకునేవాళ్ళం మేము. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ గుడిసుంది, వంట చేసుకుంటున్నారు, పక్కన ఇల్లు ఉంది. మా లొకేషన్ అయితే చూడండి, పంట చేలు. చూసారా, నేను వెళుతున్నాను. అక్కడ నుంచి అయితే రాత్రులు చెరువులోకి టపేల్ మన ఉరికేది. చాలా భయభ్రాంతులు అయ్యేవాళ్ళం మేము. భయం వేస్తూ ఉండేది చెరువుకి వచ్చి నీళ్లు పట్టుకెళ్ళాలంటే. చూసారా, వెళ్తున్నాను కదా ఈ కొబ్బరి చెట్టు దగ్గరికి. ఇక్కడ నుంచి అయితే ఉరికేసేది దెయ్యం. నైట్ 10 అయితే చాలు, తెల్లవార్లు ఉరికిదండి. మళ్ళీ ఎలా పైకి ఎక్కిదో మాకు కనిపించింది కాదు. మేము అలాగ భయపడుతూ నీళ్లు ముంచుకుని పారిపోతూ ఉండేవాళ్ళం మేము. సరే, ఇక్కడ నుంచి అయితే ఉరికేసేదండి చెరువులోకి. చూసారు కదా? చూసారా ఫ్రెండ్స్? అప్పుడు దెయ్యాలు, దేవతలు ఇలాంటివన్నీ ఉండేవి మా చిన్నప్పుడు అండి. ఈ చెరువులో కూడా చేపల బోల్డ్ ఉండేవి. నీళ్ళు ముంచుకుంటుంటే గొరకలు వచ్చేస్తూ ఉండేవి, పట్టుకుండేవాళ్ళం మేము. అలా మర్చిపోయామండి. ఇది చూసారా, ఇక్కడ నుంచి టపేల్ మని ఉరికేది. కానీ ఏం ఉరుగుతుందని మేము చూసేవాళ్ళం, కానీ మాకు కంటికి కనిపించేది కాదు. అది రాత్రులు కూడా తెగ తిరిగిద్దాము. ఇక్కడ చక్కగా చూసారా, సపోటా పళ్ళు చెట్టు ఉందండి. సపోటా పళ్ళు చూసారా, భలే కాసింది. ఎక్కువ కాపు ఏమీ లేదు ఈ చెట్టుని. అక్కడ చిన్నవి అయితే ఉన్నాయి. ఈ లొకేషన్ చూసారా ఫ్రెండ్స్? మేము చిన్నప్పుడు ఇవన్నీ తిరుగుతూ ఆడుతూ ఉండేవాళ్ళం. పుల్లలు పట్టుకెళ్ళి వంట చేసుకునేవాళ్ళము. భలే ఉండేది చిన్నప్పుడు. అప్పుడు సరదాలు ఇప్పుడు రమ్మంటే రావు. ఇవన్నీ పంట పొలాలండి, కోతలు కోసేసారు. చెట్లు బాగున్నాయి కదండి. ఇవన్నీ మా ఊరంతా ఎక్కువ కొబ్బరి చెట్లు అండి. మా లొకేషన్ అంతా కొబ్బరి చెట్లే. చూసారు కదా? చూసారా, ఇవన్నీ కొబ్బరి చెట్లే. అలా మెల్లిమెల్లిగా మామిడి చెట్లు వేసారు. చిన్నప్పుడు ఇవన్నీ తెగ తిరిగేసేవాళ్ళమండి మేము. పుల్లలు ఏరుకుని తెచ్చుకునేవాళ్ళము వంట చేయటానికి. అమ్మకి మేము పుల్లలు తెచ్చి పెట్టేవాళ్ళము. చూసారా ఫ్రెండ్స్? ఇదంతా మేము తిరిగిన ప్లేస్లే. అలాగే ఇవన్నీ ఇక్కడ పెద్ద బోధ ఉండేదండి. ఆ బోధలో కూడా చేపలు ఉండేవి. చింత చెట్టు అండి, ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉంది. పైకి అయితే చింత చిగురు ఉంది. చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ ఎన్ని కొబ్బరి చెట్లు, ఇదంతా తోట. మేము గాలికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుండేవాళ్ళం. కొబ్బరికాయలు రాలి, ఆకులు రాలి మేము తెచ్చుకొని చక్కగా ఆకులు ఈనెలు తీసుకుని చీపురు తయారు చేసుకునేవాళ్ళం. అలాగే కొబ్బరి డొలకలు రాలి గాలి